రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఇవాళ రేపు సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలను బహిష్కరించామని ఏపీ ఆశా కార్యకర్తలు తెలిపారు. తమ న్యాయ డిమాండ్లను పరిష్కరించకుండా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కాకినాడ జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పోలీసులతో జగన్ ప్రభుత్వం చేసిన సత్కారానికి రాబోయే ఎన్నికల్లో రుణం తీర్చుకుంటామన్నారు ఆశా కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి ఖండించాలి. ఆశా వర్కర్ యూనియన్ వర్ధిల్లాలి. ఆశా వర్కర్ యూనియన్ వర్ధిల్లాలి. అన్ని ఎంఆర్ ఆఫీస్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగానే కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఆశా వర్కర్ల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 24 గంటలు కూడా ఆన్లైన్ వర్క్ చేయిస్తున్నారు. వీళ్ళు ఆశా వర్కర్లు అనే వాళ్ళని 24 అవర్స్ ఆన్ డ్యూటీ అని చెప్తున్నారు. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు డ్యూటీలోకి వెళ్ళాలనేసి చెప్తున్నారు. మరి ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాటి ఆశా వర్కర్కి సెలవులు ఉన్నాయా లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సెలవులు అడిగితే అధికారులు సెలవు ఇవ్వరు. మరి సెలవులు లేకుండా వీళ్ళు ఏ విధంగా డ్యూటీలు చేస్తారు? అంటే మేము వేరే వాళ్ళకి సేవ చేయాలి కానీ మాకు హెల్త్ బాగోపోతే అమ్మ మీకు హెల్త్ బాగోపోయినా పర్వాలేదు మీరు వచ్చేయండి మీకు సెలవులు లేవు అంటే మాకు సెలవులు లేవన్నమాట. మాకు హెల్త్ బాగోపోయినా ఏమి చేయవు. హెల్త్ బాగున్నా బాగోపోయినా డ్యూటీకి రావాల్సిందే. మాకు కనీస వేతనం కావాలి కంపల్సరీ. వచ్చిన చేతం రావట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మాకు ఇన్సూరెన్స్ కావాలి. అలాగే మాకు నవరత్నాలు ఉన్నవి అవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలు అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు అందజేయాలి. ప్రతిదీ కూడా మా విన్నపాలు తెలియపరుస్తాం. మా శాలరీ నిమిత్తము అలాగే మా పని ఒత్తిడి నిమిత్తమే చెప్పుకోవడానికి వెళ్తుంటే ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని మేము ఈ మొండి వైఖరిని మేము అరికడుతున్నాము. పది మా డిమాండ్లు చెప్పుకోవడానికి మా పనిని బాయ్కట్ చేస్తున్నాము. ఏ పని ఉన్నా సరే మేము బాయ్కట్ చేసి మా విన్నపాలను అధికారులకు వినిపించుకుంటూ మా ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకు మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె మేము ఆపమని ప్రభుత్వం. మాలో ఆశా వర్కర్లు చాలా మంది కూడా ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదు. మరి వాళ్ళని ఎక్కడెక్కడో కానీ మరి పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో కూడా తెలీదు. మరి అందు నిమిత్తము ఈ 9వ తారీఖు 10వ తారీఖు ఏవైతే నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి మేము అలాగే పిహెచ్సిలకి ఎక్కడికి వెళ్ళకోకుండా ఈ బాయ్కట్ చేస్తున్నామండి. మా సమస్యలు పరిష్కరించే వరకు మాకు కనీస వేతనం ఇచ్చే వరకు ఆశా